ప్రేక్షకులకు నా నమస్కారాలు. నేను మీ జ్ఞానాన్వేషి. ఈ వీడియోలో మనము చూసినట్టయితే 1వ భావానికి 7వ భావానికి సంబంధం గురించి డిస్కస్ చేస్తున్నాము. మనము సాధారణంగా డిఫాల్ట్గా చూసినట్టయితే 7వ భావానికి మనం చూసినట్టయితే 7వ భావాన్ని మనకు రావాల్సిన పార్ట్నర్ అంటే పెళ్లి విషయంలో ఏమిటి అన్న విషయం గురించి ఈ 7వ భావాన్ని ఎక్కువ పరిశీలిస్తుంటారు. అందులో ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఈ 7వ భావం ద్వారా ఎన్ని విధాలుగా అంటే వచ్చే పార్ట్నర్ ఎన్ని విధాలుగా మనం చూస్ చేసుకోవచ్చు తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ఈ 7వ భావానికి మనం చూస్తే మ్యాక్సిమము పెళ్ళికి వెళ్ళే ముందు పరిశీలిస్తారు. పెళ్ళి చేసుకునే సమయంలో పెళ్ళికి వెళ్ళేటప్పుడు ఇది చాలా ముఖ్యమైన భావంగా తీసుకుంటారు చాలామంది. దాన్ని పరిశీలించి మ్యారేజ్ని డిసైడ్ చేస్తారు. అంటే మ్యారేజ్కి వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అన్న విషయాన్ని డిసైడ్ చేస్తారు. ఇక్కడ DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఈ 1వ భావానికి 7వ భావానికి ఎలా చూస్తారు, వచ్చే పార్ట్నర్ యొక్క ప్రాప్తం ఏమిటి, మనకు ఎలాంటి కర్మ రిజిస్ట్రీ కలిగిన వారు ఎలాంటి కర్మ రిజిస్ట్రీ వారిని వివాహం చేసుకోవాలా, పార్ట్నర్గా తెచ్చుకోవాలా అన్న అంశం గురించి తెలియజేస్తున్నాను. సాధారణంగా ఈ 7వ భావాన్ని 2 రకాలుగా చూస్తారు. ఒకటి లగ్నం నుంచి 7వ భావము, ఇంకొకటి వచ్చి రాశి నుంచి 7వ భావము. రెండింటిని కన్సిడర్ చేసుకుంటారు ఈ జాతక పరిశీలన విషయంలో. ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారము ఈ ఏ కర్మ వాళ్ళకి ఈ 7వ భావానికి ఏ కర్మ కలిగిన వారు వస్తారు అంటే స్పౌస్ ప్రాప్తం గురించి తెలియజేస్తుంది. ఎప్పుడు కానీ పెళ్ళికి సంబంధించిన విషయంలో లగ్నం నుంచి 7వ భావాన్ని, అదేవిధంగా రాశి నుంచి 7వ భావాన్ని అంటే చంద్రుడు ఉన్న రాశి నుంచి అంటే చంద్రుడు ఉన్న నక్షత్రం నుంచి 7వ భావాన్ని పరిశీలిస్తారు. అంటే మామూలుగా ఇప్పుడు ఖచ్చితంగా చూసినట్టయితే లగ్నం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రం నుంచి 180 డిగ్రీస్లో ఏ నక్షత్రం వస్తుందో ఆ నక్షత్రం ఏ రాశిలో ఉందో ఆ రాశిని 7వ భావంగా, అదేవిధంగా రాశి నక్షత్రం అంటే చంద్రుడున్న నక్షత్రం నుంచి 180 డిగ్రీస్లో ఏ భావం వస్తుందో దాన్ని 7వ భావంగా తీసుకుంటాం. ఇలాగా సూక్ష్మంగా పరిశీలిస్తే మనము రాబోయే వైఫ్ కానీ హస్బెండ్ కానీ పార్ట్నర్ గురించి సంబంధించిన విషయాలు మనం తెలుసుకోవచ్చు. ఒక ఉదాహరణ చూస్తే ఈ వీడియోలో నేను ప్రస్తుతము బుధ కర్మ కలిగిన వారికి ఏ కర్మ వాళ్ళు పార్ట్నర్గా వస్తారు అన్న విషయమును డిగ్రీలతో సహా తెలియజేస్తున్నాను. ఈ బుధ కర్మ కలిగిన వాళ్ళని ఫస్ట్ ఐడెంటిఫై చేయడం ఎలా అంటే, ఈ బుధ కర్మ నక్షత్రాలు చూసినట్టయితే రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలని బుధ కర్మ ఉంటుంది. అంటే ఇప్పుడు బుధ కర్మ కలిగిన వారు ఎవరై ఉంటారు అని చూసినట్టయితే ఒకరి జాతకంలో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు కానీ పడిన నక్షత్రాలు ఈ రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు అయితే ఆ జాతకానికి బుధ కర్మ కలిగి ఉంది అని చెప్పవచ్చు. ఇప్పుడు ఈ బుధ కర్మ కలిగిన వారికి ఏ విధమైన కర్మ కలిగిన వారు పార్ట్నర్గా వస్తారు అని చూస్తే ముందు చెప్పిన విధంగానే ఇప్పుడు లగ్నం నుంచి 180 డిగ్రీస్ అంటే లగ్న పాయింట్ ఒక నక్షత్రంలో పడుతుంది. ఆ నక్షత్రం నుంచి 180 డిగ్రీస్, అదేవిధంగా రాశి నుంచి 180 డిగ్రీస్ చూస్తే సూక్ష్మ పరిశీలన చేస్తే మనకు తెలుస్తుంది ఈ DNA ఆస్ట్రాలజీ ప్రకారము. అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పే అంశాలు ఒకవేళ ఒకరికి బుధ కర్మ కలిగి ఉండి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయి ఉంటే వాళ్ళకి 100% వచ్చిన పార్ట్నర్ చూసినట్టయితే నేను ఇప్పుడు చెప్పే కర్మల్లోనే ఈ నక్షత్రాల్లోనే ఉంటుంది. కావాలంటే పరిశీలించుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ బుధ కర్మ గురించి నక్షత్రాలు తెలియజేశాను కదా, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ. ఇప్పుడు ఒకరు లగ్నం కానీ అంటే లగ్న పాయింట్ కానీ లేకపోతే చంద్రుడు పడిన నక్షత్రం కానీ రోహిణి 1, 2 అంటే రోహిణికి మామూలుగా ప్రతి ఒక్క నక్షత్రానికి 4 పాదాలు ఉంటాయి. ఈ రోహిణికి కూడా 4 పాదాలు ఉంటాయి. ఈ రోహిణి 1వ పాదము మరియు 2వ పాదము చూసినట్టయితే 180 డిగ్రీస్
అంటే రోహిణి ఉన్న ప్రదేశం నుంచి, ఈ రోహిణి అనే నక్షత్రము మామూలుగా వృషభంలో ఉంటుంది. అంటే వృషభ రాశి అయినా కానీ, వృషభ లగ్నం అయినా కానీ ఈ రోహిణి నక్షత్రం తీసుకొని ఉంటే, ఈ రోహిణి నక్షత్రం నుంచి 1వ పాదము, రోహిణి 2వ పాదము 180 degrees తర్వాత ఏ నక్షత్రం వస్తుంది అని చూస్తే అనురాధ నక్షత్రము 3, 4 పాదాలు ఉంటాయి. అంటే రోహిణి 1, 2 పాదాలకి 180 degrees లో అనురాధ నక్షత్రము 3, 4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా రోహిణి 3, 4 పాదాలకి 180 degrees లో జ్యేష్ఠ 1, 2 పాదాలు వస్తాయి. ఇప్పుడు ఇంకో నక్షత్రం చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం. ఈ ఉత్తరా నక్షత్రం మనం చూసినట్టయితే ఉత్తరా నక్షత్రం 1వ పాదం వరకు సింహరాశిలో ఉంటుంది. అంటే సింహరాశి లగ్నమైనా కానీ, సింహరాశి అయినా కానీ అక్కడి నుంచి 1వ పాదం, ఉత్తర 1వ పాదం నుంచి 180 degrees మనం తీసుకుంటే అది పూర్వభద్ర 3వ పాదంకి వస్తుంది. అది ఎక్కడ ఉంటుందని చూస్తే కుంభరాశిలో ఉంటుంది. అంటే ఈ ఉత్తరా నక్షత్రం 1వ పాదం సింహరాశి కలిగిన వారు ఈ 180 degrees మనం చూస్తే కుంభరాశిలోకి వస్తుంది. కుంభరాశి 3వ పాదానికి వస్తుంది. అదేవిధంగా ఇప్పుడు మిగిలినవి చూసినట్టయితే ఉత్తర 2వ పాదము, 3వ పాదము, 4వ పాదము ఇది కన్యలో ఉంటుంది. కాబట్టి దానికి 180 degrees మనం చూసినట్టయితే మీనంలో పూర్వభద్ర 4వ పాదం, పూర్వభద్ర 4వ పాదం. అంటే ఉత్తర 2వ దానికి 2వ పాదానికి పూర్వభద్ర 4వ పాదము, ఉత్తర 3, 4 పాదాలకి 180 degrees అది కూడా మీనంలోనే వస్తుంది. ఉత్తరాభద్ర 1, 2 పాదాలు వస్తాయి. ఇప్పుడు మనం చూసినట్టయితే ఈ ఉత్తరాభద్రకి కరెక్ట్ 180 degrees అంటే ఆపోజిట్ లో మనం చూసినట్టయితే పూర్వభద్ర నక్షత్రము, ఉత్తరాభద్ర నక్షత్రం వచ్చింది. కర్మ కలిగిన నక్షత్రము ఇంకోటి చూసినట్టయితే పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రం మనం చూసినట్టయితే 1, 2 పాదాలు అంటే పూర్వాషాఢ 1వ పాదము, 2వ పాదం వచ్చి ఆరుద్ర నక్షత్రం 3వ పాదం, 4వ పాదానికి 180 degrees లో ఉంటుంది. అంటే పూర్వాషాఢ 1, 2 పాదాలు 180 degrees మనం తీసుకుంటే ఆరుద్ర నక్షత్రము 3, 4 పాదాలు ఉంటాయి. అదేవిధంగా పూర్వాషాఢ 3, 4 పాదాలకి 180 degrees మనం తీసుకుంటే పునర్వసు 1, 2 పాదాలు ఉంటాయి. ఇప్పుడు మనము జాగ్రత్తగా గమనించినట్టయితే ఈ బుధకర్మ కలిగిన నక్షత్రాలు 3, రోహిణి, ఉత్తర, పూర్వాషాఢ నక్షత్రాలు. ఈ నక్షత్రాలకి 180 degrees లో ఏ నక్షత్రాలు వచ్చాయో ఒకసారి బ్రీఫ్ గా చూద్దాము. దాన్ని బట్టి మనము ఏ కర్మ అనేది డిసైడ్ చేద్దాము. ఇప్పుడు రోహిణి నక్షత్రానికి చూస్తే అనురాధ జ్యేష్ఠ వచ్చింది. అదేవిధంగా ఉత్తరా నక్షత్రానికి చూస్తే పూర్వభద్ర, ఉత్తరాభద్ర వచ్చింది. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రానికి చూస్తే ఆరుద్ర, పునర్వసు వచ్చింది. ఇప్పుడు మేజర్గా మనం చూస్తే అనురాధ, పూర్వభద్ర అంటే రోహిణిలో అనురాధ వచ్చి సూర్యకర్మ, జ్యేష్ఠ వచ్చి చంద్రకర్మ. ఉత్తరలో పూర్వభద్ర వచ్చి సూర్యకర్మ, ఉత్తరాభద్ర వచ్చి చంద్రకర్మ. ఈ పూర్వాషాఢలో ఆరుద్ర అనేది శుక్రకర్మ, పునర్వసు అనేది శనికర్మ. ఇప్పుడు మేజర్గా ఎక్కువ ఏది తీసుకుంది అని చూస్తే 2 నక్షత్రాలు రోహిణి, ఉత్తర 2 చూసుకుంటే సూర్యకర్మ, చంద్రకర్మ తీసుకుంది. పూర్వాషాఢ నక్షత్రం వచ్చి శుక్రకర్మ, శనికర్మ తీసుకుంటుంది. ఇప్పుడు మనము బుధకర్మ కలిగిన వాళ్ళకి రావాల్సిన పార్ట్నర్ జాతకంలో ఒకటి చూసుకుంటే ఈ సూర్యకర్మ, చంద్రకర్మ కాంబినేషన్లోనే ఉంటుంది. లేదా ఈ శుక్రకర్మ, శనికర్మ కాంబినేషన్లో ఉండాలి. ఇప్పుడు ఒకరు రోహిణిలో కానీ, ఉత్తరాలో కానీ లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, చంద్రుడు పడే నక్షత్రం కానీ ఉంటే వాళ్ళకి వచ్చిన పార్ట్నర్కి ఏ కర్మ ఉంటుంది అని చూసినట్టయితే సూర్యకర్మ, చంద్రకర్మ ఉంటుంది. లేదు పూర్వాషాఢ నక్షత్రంలో కానీ పడి ఉంటే లగ్నం కానీ, లగ్నాధిపతి కానీ, చంద్రుడు పడే నక్షత్రం కానీ ఉంటే వాళ్ళకి వచ్చే పార్ట్నర్ వచ్చి శుక్రకర్మ లేకపోతే శనికర్మ కాంబినేషన్ కలిగి ఉంటుంది. ఈ విధంగా మీరు ప్రపంచం మొత్తము ఏ బుధకర్మ కలిగిన వారు ఎంత మంది ఉన్నా వారికి వచ్చే స్పౌస్ చూస్తే ఈ రోహిణి, ఉత్తరాకు వచ్చి సూర్యకర్మ, చంద్రకర్మ, పూర్వాషాఢకు వచ్చి శుక్రకర్మ, శనికర్మ అనేది వస్తుంది. ఈ ఎవరికి బుధకర్మ ఉంది అని చూసినట్టయితే ఇక్కడ మేజర్ డామినేషన్ ఎక్కడ జరిగిందంటే
2 నక్షత్రాలకి సూర్యకర్మ చంద్రకర్మ ఉంది, ఒక నక్షత్రానికి వచ్చి శుక్రకర్మ శనికర్మ ఉంది. కాబట్టి ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి వచ్చే పార్ట్నర్ స్పౌస్ ఖచ్చితంగా ఈ సూర్యకర్మలో కానీ చంద్రకర్మలో కానీ ఉంటారు. ఈ సూర్యకర్మ నక్షత్రాలు, అదేవిధంగా చంద్రకర్మ నక్షత్రాలు, శుక్రకర్మ నక్షత్రాలు, శనికర్మ నక్షత్రాలు తెలియజేస్తాను. అంటే ఈ సూర్యకర్మ చూసినట్టయితే అశ్విని, ఆశ్లేష, అనురాధ, భద్ర నక్షత్రాలులో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడి పడి నక్షత్రం ఉంటే వాళ్ళకి సూర్యకర్మ ఉన్నట్టు. అదేవిధంగా చంద్రకర్మ చూసినట్టయితే భరణి, మక, జ్యేష్ఠ, ఉత్తరాభద్ర నక్షత్రాల్లో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడి పడి నక్షత్రం కానీ ఉంటే వాళ్ళకి చంద్రకర్మ ఉన్నట్టు. అదేవిధంగా శుక్రకర్మ చూసినట్టయితే ఆరుద్ర, చిత్త, శ్రవణ, శనికర్మ చూసినట్టయితే పునర్వసు, స్వాతి, ధనిష్ట నక్షత్రాలకి ఈ శనికర్మ ఉన్నట్టు. ఇప్పుడు ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు అంటే బుధకర్మ నక్షత్రాల్లో కానీ లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు కానీ పడి ఉన్న వాళ్ళకి వచ్చిన పార్ట్నర్ లగ్నము లగ్నాధిపతి చంద్రుడు పడి నక్షత్రం చూస్తే మ్యాక్సిమము సూర్యకర్మ చంద్రకర్మ ఉంటుంది. అంటే రోహిణి, ఉత్తర నక్షత్రాల్లో ఉన్న వారికి సూర్యకర్మ చంద్రకర్మ, అలా కాకుండా పూర్వాషాఢ నక్షత్రాల్లో ఉంటే ఈ శుక్రకర్మ శనికర్మ అనేది ఉంటుంది. దీనితో కూడా ఒక ఎక్సెప్షన్ అంటే దీంతో కూడా ఒక కర్మ యాడ్ ఆన్ అవుతుంది. అదేంటంటే కుజకర్మ. కుజకర్మ ఎలా వచ్చింది అని చూస్తే ఇప్పుడు సింహ లగ్నానికి అంటే సింహ లగ్నంలో ఉత్తర 1వ పాదం ఉంటుంది. దానికి ఆపోజిట్ 180 degrees చూస్తే మనకు పూర్వభద్ర 3వ పాదం వస్తుంది. ఈ పూర్వభద్ర 3వ పాదం వచ్చి కుంభరాశిలో ఉంటుంది. ఈ కుంభరాశి అనేది సహజంగా డిఎన్ఏ అస్ట్రాలజీ ప్రకారం డిఫాల్ట్గా ఈ కుంభరాశి కుజకర్మ ఉంటుంది. అందువల్ల ఈ సింహరాశి కానీ సింహ లగ్నం కలిగిన వాళ్ళకి ఈ సూర్యకర్మ చంద్రకర్మతో పాటు అడిషనల్గా కుజకర్మ అనేది యాడ్ ఆన్ అవుతుంది. ఈ సింహరాశి సింహ లగ్నం కలిగిన వాళ్ళకి వచ్చే స్పౌస్ పార్ట్నర్ భార్య కానీ భర్త కానీ ఏ కర్మ కలిగిన వాళ్ళు వస్తారు అని చూసినట్టయితే సూర్యకర్మ కానీ చంద్రకర్మ కానీ కుజకర్మ, మ్యాక్సిమం సూర్య కుజ కర్మలు కలిసిన కాంబినేషన్లో వస్తారు. ఇప్పుడు చెప్పిన విషయాలు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ ఈ ధనుసు రాశి వచ్చింది అనుకోండి, ఈ ధనుసు రాశిలో ఒక్కటే మనం చూస్తే ఈ పూర్వాషాఢ నక్షత్రం అనేది వస్తుంది. మిగిలిన విషయాలు చూస్తే అంటే రోహిణి, ఉత్తరాగాని చూస్తే ఎక్కువ డామినేషన్ ఎక్కడ కనిపిస్తుంది అంటే ఈ సూర్యకర్మ కానీ చంద్రకర్మ కలిగిన వాళ్ళు ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి పార్ట్నర్గా కానీ స్పౌస్గా కానీ వస్తారు. మనం మిగిలిన విషయాలు మళ్ళీ అంటే ఎక్కువ అంటే ఒక 100%లో 90% మనం చూస్తే ఈ బుధకర్మ కలిగిన వాళ్ళకి ఈ సూర్యకర్మ చంద్రకర్మ కలిగిన వారే వస్తారు. ఒక 10% ఈ శుక్రకర్మ శనికర్మ కుజకర్మ ఉంటుంది, అంటే పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళని మనము ఈ డిఎన్ఏ ఆస్ట్రాలజీ ప్రకారము ఈ మ్యారేజ్ కంపాటబిలిటీ ప్రకారము వచ్చే జాతకం యొక్క ప్రాప్తాన్ని అంటే ఒకరు ఈ నక్షత్రంలో పుట్టారంటే ఈ నక్షత్రం వాళ్ళని వివాహం చేసుకోవాలి అన్న విషయాన్ని తెలియజేస్తాము. నేను ఇప్పుడు చెప్పిన అంశాలు అంటే ఈ బుధకర్మ కలిగిన వాళ్ళు ఈ సూర్యకర్మ చంద్రకర్మ వాళ్ళకి కనెక్ట్ అయి ఉంటారు. కాబట్టి ఎవరన్నా బుధకర్మ కలిగిన వాళ్ళు మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళు కానీ వాళ్ళ జాతకంలో పరిశీలించి చూస్తే ఖచ్చితంగా ఈ సూర్యకర్మ చంద్రకర్మ అంటే రోహిణి ఉత్తర అయితే సూర్యకర్మ చంద్రకర్మ, పూర్వాషాఢ అయితే శుక్రకర్మ శనికర్మ నక్షత్రాల్లో లగ్నం కానీ లగ్నాధిపతి కానీ చంద్రుడు కానీ పడి ఉంటారు. మీ జాతకాలను పరిశీలించుకోండి. ఈ వీడియోలో నేను బుధకర్మకి కలిగిన వాళ్ళకి వచ్చే స్పౌస్ అంటే పార్ట్నర్ ఏ కర్మ కలిగిన వారు వస్తారు అన్న అంశం గురించి తెలియజేశాను. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీ జ్ఞానాన్వేష్.